తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర డ్రైవర్ల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని నిర్వహించుటకు ఎన్నికల అధికారికంగా అసిస్టెంట్ రిజిస్టర్ ఎలక్షన్ ఆఫీసర్గా హిలావత్ అంచియా సంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎండి జాంగీర్ ఆలీ నల్గొండ సంగారెడ్డి నుంచి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఖమ్మం నుంచి కె వెంకటేశ్వర్లు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అనంతరం మల్లేష్ గౌడ్ విత్డ్రా కావడంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎండి జహంగీర్ ఆలీని రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల కేంద్ర సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎండి జహంగీర్ ఆలీ సోమవారం నాడు ఖమ్మం జిల్లా నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లా డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను ఇక ముందు అన్ని జిల్లాల్లోని పర్యటించి ఎన్నికలు జరపడం జరుగుతుందన్నారు. గతంలో కొన్ని జిల్లాల్లో జరిగిన అవకతవకలను మరియు వారిపై క్రిమినల్ కేసులు గానీ సివిల్ కేసులు కానీ వేస్తూ వారి దగ్గర నుండి సంఘం డబ్బులు రికవరీ చేస్తూ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ల సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 26వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సంగారెడ్డిలో. మరి నిన్న 4వ తారీఖు నామినేషన్లు ఉండే 3 నామినేషన్లు వచ్చినాయి. 3 ఇట్లా ఒకటి రిజెక్ట్ అయిపోయింది, ఒకటి వాపసు తీసుకోవాల్సి వచ్చింది. మరి ఏకగ్రీవంగా నన్ను ప్రకటించినారు. కాబట్టి ఇంతకుముందుకు గతంలో సర్దార్ మంజీత్ సింగ్ అని ట్రాక్టర్ డ్రైవర్ ఉండే, ఆయన కరీంనగర్ జిల్లాలో 32 లక్షలు తినేస్తే ఆయనకు రుజువు చేసి ఆయనను తొలగించడం జరిగింది. మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టుకు పోతే ఆయన ట్రాక్టర్ డ్రైవరు అర్హుడు కాదు అని ఆయనకు తీసేసి మాకు ఇగ్నిషన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. కాబట్టి మేము మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు హాషం హుసేని అనేట ఆయన మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి. ఆయనకు ఎలాంటిది 2017 నుంచి మెంబర్షిప్ లేదు. ఒక బోకస్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను అధ్యక్షుడని హైదరాబాద్లో చిత్తల్ బస్తీలో లాకులు కట్ చేసిండు. కట్ చేస్తే మేము పోలీసు వాళ్ళకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు ఎలాంటిది యాక్షన్ తీసుకోలేదు. దాని మీద మేము ఆల్రెడీ హైకోర్టుకు పోయినాం. దాని మీద ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మా పీరియడు 25/8/2024 ఎన్నిక అయిపోయే వరకు ఈయనే కంటిన్యూ ప్రెసిడెంట్ అని తీర్మానించిన 10 జిల్లాలు. కావున గతంలో 24వ నెల 2022లో సంగారెడ్డి జిల్లాల ఎలక్షన్ అయిపోయింది. కాబట్టి అది పోయిన నెల 24కు ఖతమైంది.